ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వైఖరులు ఏర్పడడానికి ఆధారం కానిది. ఇందులో వైఖరులు ఏర్పడడానికి ఆధారం కానిది ఆప్షన్ 4, అందుబాటులో ఉన్న వైఖరులను తిరస్కరించడం. నెక్స్ట్ వన్, ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం చొరవ వర్సెస్ అపరాధం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఈ వయసు పిల్లలలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3, 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలలో చొరవ వర్సెస్ అపరాధం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, విద్యార్థి అభ్యసనంపై ప్రభావం చూపే సాంఘిక కారకం కానిది. విద్యార్థి అభ్యసనపై ప్రభావం చూపే సాంఘిక కారకం కానిది ఆప్షన్ 4, విద్యార్థి యొక్క అనువంశికత. నెక్స్ట్ వన్, సాంఘిక నేర్పరులుగా పిలువబడేవారు. సాంఘిక నేర్పరులుగా పిలువబడేవారు ఆప్షన్ 1, వ్యక్తంతర ప్రజ్ఞ కలవారు. నెక్స్ట్ వన్, శారీరక శిక్ష పరంగా నైతికత అంచనా వేయబడు కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి ఏది? శారీరక శిక్ష పరంగా నైతికత అంచనా వేయబడు కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి ఆప్షన్ 1, పూర్వ సంప్రదాయ నైతికత. నెక్స్ట్ వన్, దృష్టిలోపం ఉన్నప్పటికీ హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా పేరు సంపాదించడంలోని రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, పరిహారం. నెక్స్ట్ వన్, గోల్మన్ ప్రకారం విశ్వసనీయత, అనుకూలనీయత, నవకల్పన నైపుణ్యాలు ఉద్వేగ ప్రజ్ఞలోని క్రింది విశేషకానికి చెందును. ఆన్సర్ ఆప్షన్ 3, స్వీయ నియంత్రణ. నెక్స్ట్ వన్, ఎత్తైన స్థలాలు, భవనాలు అంటే భయం ఉన్నట్లయితే ఈ రకమైన భీతికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1, ఉన్నత స్థల భీతి. నెక్స్ట్ వన్, వస్తునిష్టత అధికంగా ఉండే పద్ధతి ఏది? వస్తునిష్టత అధికంగా ఉండేటువంటి పద్ధతి ఆప్షన్ 2, ప్రయోగాత్మక పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో పరతంత్ర చరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, విద్యార్థుల సాధన. విద్యార్థుల సాధన అనేది పరతంత్ర చరము, స్మృతి ప్రభావం అనేది స్వతంత్ర చరం అవుతుంది. నెక్స్ట్ వన్, శిశువు భాషాగ్రహణ ఉపకరణంతో జన్మిస్తాడని వ్యక్తీకరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, చామ్స్కీ. నెక్స్ట్ వన్, సమగ్ర మూర్తిమత్వం గల వ్యక్తి లక్షణం. సమగ్ర మూర్తిమత్వం గల వ్యక్తి లక్షణం ఆప్షన్ 4, ముందు చూపు. నెక్స్ట్ వన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం తరగతి అన్వయానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, పిల్లలను పెద్దల వలె ఆలోచించే విధంగా తయారు చేయటం. నెక్స్ట్ వన్, శిశువు స్వతంత్రంగా చేయగలిగిన సామర్థ్యానికి ఎక్కువ జ్ఞానం కలిగిన వారి సహకారంతో చేయగలిగిన సామర్థ్యానికి మధ్య గల తేడాను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1, సామీప్య వికాస మండలం. నెక్స్ట్ వన్, ప్రయోగాలు చేయడం, అభినయించడం ద్వారా సులభంగా అభ్యసించే వారిని గిల్గాడ్ క్రింది రకంగా వర్ణించాడు. ఆన్సర్ ఆప్షన్ 1, శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. నెక్స్ట్ వన్, అంతర్దృష్టి అభ్యసనకు సంబంధించిన తరగతి అన్వయానికి వ్యతిరేక భావన. ఇందులో అంతర్దృష్టి అభ్యసనకు సంబంధించనిది ఆప్షన్ 1, డ్రిల్లింగ్ను ప్రోత్సహించడం అనేది అంతర్దృష్టి అభ్యసనకు సంబంధించినది కాదు. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణం జరిగేలా చేయాలి, విద్యార్థులను అభ్యసనం వైపు ప్రేరేపించాలి, భాగాల కన్నా అంశాల మొత్తానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది
అంతర్దృష్టి అభ్యసనకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ 1, కుడివైపు స్టీరింగ్ గల వాహనాన్ని నడిపే అలవాటు గల డ్రైవర్కు హఠాత్తుగా ఎడమవైపు స్టీరింగ్ గల వాహనం ఇవ్వబడింది. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ 1, పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగి ప్రయోగాన్ని విరమించిన కొన్ని రోజులకు మరలా నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన అప్రయత్నంగా రావడాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2, అయత్న సిద్ధ స్వాస్థము. నెక్స్ట్ 1, బోధనా యంత్రం క్రింది సిద్ధాంత ఫలితం. బోధనా యంత్రం అనేది ఆప్షన్ 3, కార్యసాధక నిబంధన సిద్ధాంతం యొక్క ఫలితం. నెక్స్ట్ 1, బండూర సాంఘిక అభ్యసనంలో సోపానాల సరైన వరుస క్రమం. ఆన్సర్ ఆప్షన్ 4, అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. నెక్స్ట్ 1, పరీక్షల కోసం షేక్స్పియర్ నాటకాలను చదవడం. పరీక్షల కోసం షేక్స్పియర్ నాటకాలు చదవడం అనేది బహిర్గత ప్రేరణ. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, విస్మృతికి కారణం కానిది. విస్మృతికి కారణం కానిది ఆప్షన్ 1, ఏకాగ్రత. అవరోధము, దమనం, అనుపయోగం అనేవి విస్మృతికి కారణాలు. నెక్స్ట్ 1, ఆర్టీఈ యాక్ట్ 2009 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాల ఆవాస ప్రాంతానికి ఈ పరిధిలో ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 3 కిలోమీటర్స్. ప్రైమరీ స్కూల్ అయితే 1 కిలోమీటర్ పరిధిలో ఉండాలి. యూపీ స్కూల్ అయితే 3 కిలోమీటర్స్. అదే హై స్కూల్ అయితే 5 కిలోమీటర్స్ పరిధిలో ఉండాలి. నెక్స్ట్ 1, క్రింది వానిలో సామూహిక అభ్యసన విధానం. ఇందులో సామూహిక అభ్యసన విధానము ఆప్షన్ 1, చర్చలు. నెక్స్ట్ 1, సహాయార్థికి తన సమస్యను తానే పరిష్కరించుకునే సామర్థ్యము, వివేచన ఉన్నాయని వాటిని వినియోగించుకునేందుకు కావలసిన సహాయాన్ని మాత్రమే మంత్రణకుడు అందిస్తే సరిపోతుందనే ప్రాతిపదికన నిర్మించబడిన మంత్రణ విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, అనిర్దేశక మంత్రణం. నెక్స్ట్ 1, హీథర్ సిద్ధాంతం ప్రకారం అన్వేషణాత్మక అభ్యసనంలో మొదటి స్థాయి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, నిర్ధారణ విచారణ. నెక్స్ట్ 1, సహకార అభ్యసన తరగతి గది లక్షణం కానిది. సహకార అభ్యసన తరగతి గది లక్షణం కానిది ఆప్షన్ 2, విద్యార్థుల మధ్య సహకారం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 1, సమ్మిళిత విద్యలో వనరుల నమూనా బోధన వీరితో జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1, రెగ్యులర్ ఉపాధ్యాయుడు ప్లస్ రీసోర్స్ ఉపాధ్యాయుడు. నెక్స్ట్ 1, బ్రూనర్ ప్రకారం అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని అందించే క్రమశ్రేణి పద్ధతులకు సంబంధించనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, అంతర్దృష్టి పద్ధతి. నెక్స్ట్ 1, ఉపాధ్యాయ కేంద్రిత తరగతి గదిని సూచించే తరగతి సన్నివేశం. ఉపాధ్యాయ కేంద్రిత తరగతిని సూచించే తరగతి సన్నివేశం ఏది అంటే ఆప్షన్ 2, ఫలితాలకే ప్రాధాన్యత ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.